గాదెరాజు ప్యాలెస్ అమ్మేయాలని సీఎం కుటుంబం బెదిరిస్తోందన్న ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు యజమాని జీఆర్కే రాజు. మాజీ మంత్రి అయ్యన్న చేసిన వ్యాఖ్యలను ఖండించారాయన. ఆ కథనంలో కలెక్టర్ తనను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలని చెప్పినట్టు అయ్యన్న పాత్రుడు ఆరోపించడం దారుణమన్నారు. తాను గత కొంతకాలంగా హైదరాబాద్లోని ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఈవేళ పేపర్లో ఆ న్యూస్ ఎటువంటిదంటే నేను ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు వినలేదు. అటువంటి న్యూస్ చాలా ఘోరంగా ఉందన్నమాట. అది మరి ఎలాగొచ్చిందో ఏంటో నాకైతే తెలియదు, కానీ చాలా ఘోరంగా ఉంది. జగన్ గారి వైఫ్ అదేదో బిల్డింగ్ అడిగినట్టు, అదేదో నేను ఒప్పుకోనట్టు. నేను నా పొజిషన్ చూసి ఉంటాను. నేను 3 months అయింది నేను ఇంటి నుంచి బయటకు వచ్చి. అటువంటి పరిస్థితిలో మరి ఉన్నాయి లేని ఇలా కల్పించేసి ఇలాగే చెప్పడం అంటే చాలా ఘోరంగా ఉంది పొజిషను. అసలు అదేదో ఇంకా విచిత్రం ఏంటంటే పొలిటికల్గా ఒకళ్ళకొకళ్ళు ఏదో ఒకటి అనుకోవటం, ఏదో ఒక పద్ధతి మాట్లాడుకోవటం, అది వేరే సంగతి. కానీ కలెక్టర్ గారిని కూడా ఇందులోకి లాగారు. అందులో కలెక్టర్ గారు అది యాక్చువల్గా ఆ యాక్ట్లో లేదండి. మాకు ఆ పొలం, మాకు సైట్ కానీ వేరే పొలం కానీ ఏది లేదు. అటువంటిది కమిషనర్ కాదు, కలెక్టర్ గారిని నేనేదో రిక్వెస్ట్ చేసినట్టు, ఆయనేమో పెద్దవాళ్ళని ఏదో కలవమన్నట్టు అని ఆయన్ని కూడా ఇందులోకి ఈ రంగంలో ఇందులోకి దింపారనమాట. ఇందులో ఏమాత్రం నిజం లేదండి, 1% కూడా లేదు. అసలు ఇల్లు అడగటం ఏంటో, నన్ను కలవటం ఏంటో 3 నెలల క్రితం సుమారుగా కలిశారని రాశారు. 3 నెలల క్రితం నేను లేను. నేను హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నానండి. ఆరోపణలు అనేది 100% రాంగ్ అండి. తర్వాత అయ్యన్ పాత్రుడు గారు ఎవరో న్యూస్ ఇవ్వటానికి, ఏదో ఇవ్వటానికి అయ్యన్ పాత్రుడు గారిని పేరు వింటుంది తప్ప నేను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఏ పార్టీలో ఏ లీడర్ని ఏదైనా పని ఉంటే మా పిల్లలు ఎవరో చూసుకుంటారు తప్ప నేను ఇంతవరకు చూడలే. పైగా ఆ చెప్పిన టైంలో నేను లేనండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, ప్రూఫ్ కూడా ఉంది.